ఆదివారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆదివారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు అందరి బాధ్యత అని, అందరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నది అసత్య ప్రచారమని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇలాంటి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇవాళ ప్రపంచమంతా భారతదేశం ఏం చెబుతుందా అని ఎదురు చూస్తుందన్నారు. ఎవరు ఊహించనిది బ్రిటన్ లాంటి దేశాలు వెనుకకు నెట్టేసి ఈరోజు భారతదేశము ప్రపంచంలో 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఎదిగింది. అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా మారబోతాం. ఈరోజు ఇంపోర్ట్స్ తగ్గించాం. మేము ఇప్పుడు అధికారంలో లేదు. ఎప్పుడైనా మరి ఇన్ని సంవత్సరాలుగా 10 సీట్లు 8 సీట్ల వరకే మేము పరిమితమయ్యాం. ఎంపీ సీట్లు కూడా లాస్ట్ ఎలక్షన్స్లోనే లార్జ్ నెంబర్గా సింగిల్గా మేము 4 సీట్లు గెలిచాం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. కాబట్టి ఈరోజు మా పార్టీ అనేక సర్పంచ్ సీట్లు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేయాలంటే ఇంకా మా శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచుకోవాలన్నప్పుడు కొత్త చేరికలు కూడా ఉండాలి. కాబట్టి కొత్త వాళ్ళని చేరుకుంటున్నాం. కాబట్టి కొత్త వాళ్ళు చేరుతున్నప్పుడు ఇంకా స్కోప్ మా పార్టీలో ఇంకా చేరడానికి ఉంది. నేను ఈ సందర్భం కూడా కోరుతున్నాను. ఈరోజు గతంలో మేము బీఆర్ఎస్ పనిచేసి ఉండొచ్చు, కాంగ్రెస్ పనిచేసి ఉండొచ్చు. ఈరోజు దేశం కోసం భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా చేరాల్సిన అవసరం ఉంది. నేను పెద్ద లీడర్లే చేరాలి, ఎమ్మెల్యేలే చేరాలి, ఎంపీలే చేరాలి ఎప్పుడు అనుకోండి. గ్రామాలలో ఉన్నటువంటి యూత్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు, రైతు బిడ్డలు, వివిధ చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు రావాల్సిందిగా నేను కోరుతాను. రాత్రి అర్ధరాత్రి వరకు ఉదయం నుండి ప్రజల్లో ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అన్నగారి వాళ్ళ మనకు సమయాన్ని కేటాయించి విలువైంది ఇచ్చారు. వారికి నిజంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కవరేజ్కి వచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి, అలాగే వివిధ లాంగ్వేజెస్, అట్లాగే నేషనల్ మీడియాకి స్పెషల్గా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. TUWJ తరఫున యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి స్వాగతం. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన జనరల్ సెక్రటరీ TUWJ విరాట్ అలీ గారికి కూడా స్వాగతం. మొదటగా మన మంత్రి గారు ఒక 30 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత మరి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో పోదాం.